పేతురు యోహాను చెరసాలలో బంధింపబడితే జీవము కలిగిన సంఘమంతా పేతురు యోహాను కొరకు ప్రార్థన చేశారు. జీవము కలిగిన సంఘము ప్రార్థన చెయ్యగా జీవముతో ఉన్న బిడ్డలు బంధింపబడగా జీవము కలిగిన దేవుడు తన దూతను పంపించి చెరసాలలో ఉన్న ఆ పేతురు యోహాను బయటికి తీసుకొచ్చి మీరు వెళ్ళిపోండి, వీళ్ళ సంగతి నేను చూసుకుంటా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరి సంగతే? బంధించిన వాడి సంగతి. అమ్మా, నీ చుట్టూరు ఉన్న సాతానుగాడి సంగతి యేసయ్య చూసుకుంటాడు. వాడి గురించి నువ్వు భయపడాల్సిన అవసరం, బాధపడాల్సిన అవసరం, ఏమైపోతానో అనాల్సిన అవసరం నీకు లేదు. ఎందుకంటే నువ్వు ఆయన బిడ్డవి. ఆయన తన బిడ్డను ఎలా కాపాడుకోవాలో ఆయనకి బాగా తెలుసు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఉదాహరణకి ప్రభు ఒక మాట